ఆనాడు నేను పదే పదే చెప్పేవాడిని, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎప్పుడు ఆలోచన రాయలసీమ ముందలకెళ్ళకూడదు, రాయలసీమ ఏదో వాళ్ళ ఆస్తిలాగా భావించే వ్యక్తి. ప్రజలకి మేలు చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలని ఏనాడు వాళ్ళకి ఆలోచన లేదు. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ భారతీ స్టీల్. ఆనాడు మీరు చూస్తే సుమారుగా 11,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 18,000 రూపాయలు, ఇంకొక 3,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 25,000 రూపాయలు ఒక్క వ్యక్తికి ఇచ్చారు. ఆనాడు వాళ్ళు ఏం చెప్పారు, 10,000 ఉద్యోగాలు వస్తాయి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక్క ఉద్యోగం రాలేదు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ హిట్ అండ్ రన్ పార్టీ అని పేరు పెట్టచ్చు. ఎందుకంటే ఆయన సొంత కార్యకర్తని గుద్ది అతని తల కారు టైర్ కింద పడిన తొక్కుంటూ పోయి ఆగను కూడా ఆగల. ఆనాడు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆగుంటే ఆ వ్యక్తి బతికేవారు. సింగయ్య అనే వ్యక్తి బతికేవారు. ఈరోజు సవాన్ తీసుకుని రోడ్ పక్కన పడేసి పారిపోయాడు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? ఆయన కోర్టుకెళ్ళి ఎందుకు స్టే తీసుకొచ్చుకున్నాడు ఇన్వెస్టిగేషన్ పైన? ఎంత అన్యాయమో చూడండి. అంతేకాదు, ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన ఒక మాజీ శాసనసభ్యుడు, నేను డాక్టర్ అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, మాజీ మంత్రి, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. 18 సంవత్సరాలు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రులపైన ఉన్న బాధ్యత ఏంటి? అరే, నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్కి, చలో వెళ్దాం, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. అది చేయకుండా ఎంత చులకంగా చెప్తున్నాడని. ఒక వ్యక్తి చనిపోయాడు. దాంట్లో కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇంత సింపుల్గా చెప్పేస్తున్నాడు. ఏమవుతుందంటాడు? అంటే ఎక్కడ పోతున్నావు అంటే మీ బాబాయిని చంపేశారు. అట్టనే ఆయనే చంపించాడు. వాళ్ళ బాబాయిని జగన్మోహన్ రెడ్డి చంపించాడు. ఆనాడు నేను చెప్పా, ఈ గడప పైన నేను చెప్పా, కడపలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పా, సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట. మేము చిత్తశుద్ధి ఉంది. పాప మత్స్యకారులు చనిపోతే మా మంత్రి గారు వెళ్ళి వాళ్ళు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు మేము అందజేశాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు 250 మంది మత్స్యకారులు చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించలేదు. ₹1 ఇవ్వలా. ఆనాడు 5 లక్షల ఎక్స్గ్రేషియా, ₹1 కూడా ఇవ్వలా. ఇప్పుడు వెళ్ళి పెద్దదో చేస్తున్నట్టు సినిమా. ఎంత అన్యాయం! మా మత్స్యకార సోదరులు కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. సార్, మా ఇండస్ట్రీస్ మంత్రి గారు, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరం లక్ష్యం ఒకటే, పరిశ్రమలు నడవాలి. ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తరపున ఏమైనా సమస్యలు ఉంటే అది మేము పరిష్కరించాలి. పరిశ్రమల తరపున ఏమైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళు సరిదిద్దుకోవాలి. దాంట్లో మాకు చాలా క్లారిటీ ఉంది. ఎక్కడ ప్రకృతి ఇబ్బంది పడకూడదు, పనిచేస్తున్న కార్మికులు ఇబ్బంది పడకూడదు. అది మా లక్ష్యం. బట్ కలిసికట్టుగా పనిచేస్తూ వ్యవస్థల్ని ముందలు తీసుకెళ్ళాలి. అయ్యా, అది మీరు చూస్తే గత ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదు. వాళ్ళు పెట్టిన బకాయిలు తీస్తూ మేము పోతున్నాం. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ను
సుమారుగా 5,000 కోట్ల వాళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళారు. మళ్ళీ ఈ రన్నింగ్ ఇయర్ నేను పే చేయాలి. సో ఒక పక్కన బకాయిలు క్లియర్ చేస్తూ ఈ రన్నింగ్ ఇయర్ది మేము క్లియర్ చేస్తున్నాం. ఒక పక్కన మాకు చాలా క్లియర్గా ఉందమ్మా, హార్టికల్చర్ మిషన్ కింద మేము టేకప్ చేస్తున్నాం. రాయలసీమలో పెద్ద ఎత్తున హార్టికల్చర్ ప్రోత్సహించాలి, ఇది మా లక్ష్యం. ఎక్కడ యూరియా కొరత లేకుండా కూడా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది, అది చేస్తున్నాం. కావాలని కొరుతుందని వాళ్ళు చెప్తున్నారు. మీరు చూస్తే పోయిన సంవత్సరం 30% ఎక్కువ యూరియా కూడా సప్లై చేసాం. బట్ భూమికి కావాల్సినంత యూరియానే వేయాలి. ఎక్కువ వేస్తే పంజాబ్ లాగా మనకు కూడా క్యాన్సర్కి హబ్ అవుతాం. అట్లా కాకుండా ఎంత అవసరం ఉందో పంట ప్రకారం మనం చేయాలి. మీరు ఇన్పుట్ అని మీరు చెప్పారు, అది నేను చెక్ చేసుకుంటాను. ఐ విల్ డెఫినెట్లీ డిస్కస్ విత్ అచ్చెన్నాయుడు గారు, నో ప్రాబ్లం. అన్నా మేము కలిసికట్టుగా పనిచేస్తాం. మేము ఒక్క నిమిషంనా, బద్వేల్ది నేను క్లారిటీ ఇచ్చాం, ఇన్ఛార్జ్ మార్చాం, పార్టీ ముందరికి వెళ్తుంది. పార్టీలో పోటీ అనేది ఉంటుంది కదా, పార్టీలో పోటీ ఉండదని ఎట్లా అనుకుంటారు? మంగళగిరిలో కూడా పోటీ ఉంటుంది, కానీ మేము అందరం ఒకే కుటుంబం, తెలుగుదేశం పార్టీ కుటుంబం. మా మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటే మేము 4 గోడలు కూర్చుని మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. అదేమైనా ఉంటే మా ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు, మా జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. బయట వాళ్ళు అవసరం లేదు. వీ విల్ సాల్వ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్, నో ప్రాబ్లం. ఇప్పుడు 82 టీఎంసీలో మనకి 58 టీఎంసీలు ఉందమ్మా. నేను చెక్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడాను. ఆల్ రిజర్వాయర్స్ చెక్ చేస్తే 58 ఉందన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే అది ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఎక్కడ ఎంత పంట ఉంది, ఎట్లా నీరు పంపించాలనేది చాలా ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తాం. ఎందుకంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది పెద్ద ఆర్ట్, అది చాలా సిస్టమేటిక్గా చేయాలి, అది మేము చేస్తాం. మనం 100% చేయాలమ్మా. ఇప్పుడు ఎల్నీనో ఎఫెక్ట్ ఉంది, అందరూ చూస్తున్నాం కదా. వర్షం కూడా ఈ సంవత్సరం తక్కువ ఉంది, భారతదేశ వ్యాప్తంగా తక్కువ ఉంది వర్షం. ఇది ఓవర్కమ్ అవ్వాలి, ఛాలెంజ్ ఉంది, లేదని అన్నట్లు. మీరు ఇట్లానే పెంచండి, మీరు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ పోతారు. వచ్చిన పరిశ్రమల గురించి మీరు ఎవరు మాట్లాడట్లా, మీడియా మిత్రులు కూడా మాట్లాడట్లా. ఆమ్కా తీసుకొచ్చాము, ఎస్ఐఎల్ తీసుకొచ్చాము, పిఎస్పీలు అవుతున్నాయి, ఏసీ తయారీలు ఇక్కడే అవుతున్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్ మనకే వచ్చింది, కియా ఎక్స్పాన్షన్, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, కర్నూలులో మంత్రి గారు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చారు, రిలయన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున ఆయన తీసుకొచ్చారు. దాని తర్వాత గోల్డ్ మైనింగ్ కూడా 1 మైన్ ఓపెన్ అయింది, 2 మైన్ త్వరలో ఓపెన్ చేయబోతున్నాం. ఇట్లా సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తాము. అట్లా ఎలాంటి సందేహాలు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది 2014 చెప్పింది మేము, ఆనాడే కియా తీసుకొచ్చింది మేము. మిగతా ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాం. ఏదైనా బ్రాహ్మణి స్టీల్స్కి ఇచ్చిన భూమిలో కోర్టులో లీగల్ లిటిగేషన్ అంతా క్లియర్ చేసి ప్రభుత్వం తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకుంటాం జరిగింది. తప్పనిసరిగా మంచి ఇన్వెస్టర్స్ తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమలు పెట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు జగన్ గారికి ఒక అలవాటు ఉందమ్మా, ఆత్మలతో మాట్లాడతాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మతో మాట్లాడతాడు. ఒకరోజు మావిగన్ అంటాడు, ఇంకో రోజు బెంటాహే అంటాడు. బెంటాహే అంటే ఏం తెలుసా? బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. ఎక్కడున్నాడు ఆయన? బెంగళూరు. వారానికి 2 రోజులు తాడేపల్లి, మళ్ళీ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి హైదరాబాద్కి వెళ్తాడు అని. సో బెంటాహే. సో ఆయనకి ఏంటంటే ఒకరు వచ్చి ఒక మాట అన్నాడు నాతో, సార్ 3 రాజధానులు మాకు పనికొచ్చినాయి అన్నాడు. ఎందుకబ్బా అన్న? కరెక్ట్ సార్, బెంగళూరు బాగా అభివృద్ధి చెందింది సార్ వైకాపా టైంలో.
చెన్నై బాగా అభివృద్ధి చెందింది సార్, హైదరాబాద్ కూడా బాగా అభివృద్ధి చెందింది సార్, 3 రాజధానులు బాగా పనిచేసింది సార్ ఆ టైంలో నేను. అలా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే అమ్మా, ఇన్వెస్టర్స్ అందరూ గమనిస్తారు, ప్రజలు గమనించాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కావాలని దుష్ప్రచారం చేసి కొత్త కొత్త నినాదాలు తీసుకొస్తే ఉన్న పెట్టుబడిదారులు కూడా రేపు రారు. దానివల్ల ఇబ్బంది పడేది నిరుద్యోగ యువకులు. సో అది ప్రజలు కూడా గమనించాలి, నిరుద్యోగ యువకులు గమనించాలని కోరుతున్నాం. యాజ్ పర్ షెడ్యూల్ అరే యాజ్ పర్ షెడ్యూల్ అన్నా, షెడ్యూల్ ఏంటో మీరు ఎత్తుకండి, అన్నీ నా చార్జ్ చెప్పించుకుంటాండి. ప్రోగ్రాం పెట్టుకునే హక్కు ఆయనకు ఉంది. ఆయనలాగా మేము ఆయనలాగా మేము హౌస్ అరెస్టులు చేయట్లా, పర్మిషన్లు ఇవ్వకుండా పోవట్లా. ఆయన హెలికాప్టర్కి పర్మిషన్ ఇచ్చాం, కార్కి పర్మిషన్ ఇచ్చాం, ఆయన మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ ఇచ్చాం. కానీ లా అండ్ ఆర్డర్ మటుకు వాళ్ళ చేతుల్లో తీసుకుంటే మటుకు మేము వదిలిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టాం. నంబర్ 1. నంబర్ 2, ఆక్వా రైతుల్ని ప్రోత్సహించింది మేము, పవర్ సబ్సిడీ ఇచ్చింది మేము. ఈరోజు ఏమైంది, మీకు ప్రపంచవ్యాప్తంగా మీకు క్రూడ్ ప్రైస్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగినాయి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పెరిగే వల్ల ఇన్పుట్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీడ్ ప్రైస్ 35 రూపాయలు పెరిగిందండి. ఆనాడు ఎప్పుడైనా బయటకు వచ్చాడైనా? 35 రూపాయలు పెరిగితే ఒక్కరోజు బయటికి రాల. 2 సంవత్సరాల్లో మొత్తం పెరిగేది 12 రూపాయలు. అది కూడా ఎందుకు? క్రూడ్ ప్రైసెస్ పెరిగినాయి. అది కూడా మేము 6 నెలలు ఆపాం. చివరికి ప్లాంట్లు ఏమన్నారంటే, ఒకవేళ ఇది మేము పెంచుకోలేకపోతే ఇప్పుడు నష్టాల్లో ఉన్నాం, మేము ప్లాంట్లు మూసేయాలి. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి? ఫీడ్ ప్లాంట్లు మూసేస్తే ఇంకెక్కువ ఆందోళన వస్తుంది కదా, అదే ఆయన ఆలోచన. మళ్ళీ 5 సంవత్సరాలు మీరెందుకు 30 రూపాయలు పెంచారు? 5 సంవత్సరాలు క్రూడ్ ప్రైస్ పెరగల, 5 సంవత్సరాలు రా మెటీరియల్ ప్రైస్ పెరగల, మళ్ళీ 30 రూపాయలు ఎటు పెరిగిందిరా భయ్? అంటే 5 సంవత్సరాలు ఒక నీతి, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక నీతి. 5 సంవత్సరాలు బయటికి రాలా, ఇప్పుడు వచ్చి మాటలా. అది కూడా మీరు చూడండి, హెలికాప్టర్లు వెళ్తాడు, డైరెక్ట్ ఇంటి నుంచి బయలుదేరుతాడు, భీమవరంకి వెళ్తాడు, అక్కడ నుంచి కరెక్ట్గా 500 మీటర్లు మీటింగ్ పెట్టుకుంటాడు, మళ్ళీ అక్కడ నుంచి వస్తాడు, రిటర్న్ వచ్చేస్తాడు. ఎట్లా చేసుకోనండి అబ్బా, ఏముంది, ఏమవుతుంది? ఎన్నికల ముందలు కూడా అదే చేశారు కదా, కానీ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మత్స్యకారులకి రెస్పాండ్ అయింది ఫస్ట్ ఎవరండి? కూటమి ప్రభుత్వం. విశాఖ ఉక్కుల యాక్సిడెంట్ జరిగితే రెస్పాండ్ అయింది ఎవరు? 6 గంటలకు ఏకంగా హోంమంత్రి గారు వెళ్ళారు. 12 గంటల లోపల కేంద్ర ఉక్కు శాఖ మార్చులు వచ్చారు. 24 గంటల లోపల నేను వెళ్ళాను, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు. మా బాధ్యత అది. మత్స్యకారులు రిటర్న్ జరిగితే 10 లక్షల రూపాయలు చెక్ మేము వాళ్ళ చేతిలో పెట్టొచ్చాం. చనిపోయిన వాళ్ళు తిరిగి తీసుకురాలేం, కనీసం కుటుంబానికి అండగా నిలబెడడానికి డబ్బులు మేము ఇచ్చాం. మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన 250 కుటుంబాలకు ₹1 ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాడు. ఇది మత్స్యకార సోదరులు కూడా గమనించాలి. అదే వివరాలు ఇవ్వండి అమ్మా, మంత్రి గారు విల్ రివ్యూ ఇట్. మీరు వివరాలు ఇవ్వండి. నో మీరు ఇవ్వండి వివరాలు, మంత్రి గారు వస్తారు నెలకు ఒకసారి, ఏమైనా ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. సార్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, వివరాలు మంత్రి గారికి ఇవ్వండి, మంత్రి గారు విల్ రివ్యూ ఇట్. మీరు రాసినంత మాత్రం నిజం. నా అభిప్రాయం ఏముంటుంది? ఎట్లున్నారు సార్ మీడియా మిత్రులు కూడా ఎట్లా అడుగుతున్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంది. నా అభిప్రాయం 1 సెకండ్, మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డు రాలా, నేను పూర్తి చేయనండి. మీరేం అడిగారు? ఎవరో తప్పు చేస్తున్నారు. నా అభిప్రాయం ఏముంటుంది? ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి అంబిగ్యూటీ మాకు లేదు బాస్, ఎలాంటి అంబిగ్యూటీ లేదు. నేను తప్పు చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని వదిలిపెట్టరు, నన్ను కూడా వదిలిపెట్టరు. మాకంత క్లారిటీ ఉంది మా ముఖ్యమంత్రి గారు. దేవుడి దయ వల్ల జగన్ లాంటి వ్యక్తి మా నాయకుడు కాదు, నీతి నిజాయితీగా బతికే వాళ్ళం మేము. వాళ్ళు ఎన్ని కేసులు వేసినా ఒక్క కేసు నిలబడాల ముఖ్యమంత్రి గారి పైన. ఎందుకు? ఏనాడు మేము తప్పు చేయలే. సో న్యాయపరమైన చర్యలు మేము తీసుకుంటాం, వివరాలు ఉంటే మంత్రి గారు కానీ అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా, జై హింద్, థ్యాంక్ యూ.